హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మేము ఉదయం 6 గంటలకు అయితే కనకదుర్గ టెంపుల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాము. ఆ ఎడమ వైపు నుంచి అయితే మనకి ఫ్లైఓవర్ వ్యూ అనేది కనిపిస్తుంది. కుడివైపు కనకదుర్గ టెంపుల్ అనేది బాగా కనిపిస్తుందండి. మరి మా తమ్ముళ్ళతో వెళ్ళాము. అలా వ్యూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మేమైతే ఇప్పుడు బ్రిడ్జి మీద లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తున్నాం. అండ్ అక్కడ ఇంకో బ్రిడ్జి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కృష్ణా బ్యారేజ్ చుట్టూ కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. అటు సైడ్ కృష్ణా నది ఉంటుంది ఫ్రెండ్స్. మేము చూపిస్తాం చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, వ్యూ అనేది ఎంత బాగుందో. ఇక్కడ ఇల్లులు కూడా చాలా చక్కగా కట్టుకున్నారు. అక్క, బ్రిడ్జి దాటంగానే ఏమొచ్చింది? భవానీపురం వచ్చింది తమ్ముడు. అక్కడ కొండలు చూడక్క ఎంత బాగుందో. అది బ్రిడ్జ్ దాటిన తర్వాత కనపడిద్ది. కనకదుర్గ గుడి కూడా అక్కడ ఉంది కదా అక్క. కుడివైపు చాలా క్లియర్ గా మనకి కనకదుర్గ టెంపుల్ కనపడిద్ది. మనం రివర్స్ లో వస్తాం కదా, అది అప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం బ్యారేజ్ దాటితే ఏమొస్తుంది? భవానీపురం వస్తుంది. అదిగో అదిగో అక్క గుడి. లైటింగ్స్ తో చాలా కలకల్లాడిపోతుంది. ఇక్కడ చూసారా, బ్యారేజ్ వ్యూ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అటు సైడ్ వెళ్తే గుంటూరు జిల్లా అంటారు. మనం ఉండేది ఎన్టీఆర్ జిల్లాలో. అదిగో మధ్యలో కనిపిస్తుంది కదా, అక్కడ భవానీ ఐలాండ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ దుర్గమ్మ గుడి అసలైతే ఇక్కడ ఖాళీగా ఉండదు. మనం పొద్దున్నే వచ్చాం కాబట్టి రద్దీగా లేదు. కొండ మీద ఉంటది. సంక్రాంతి టైంలో చూస్తే కనుక లైట్లతో బాగా డెకరేషన్ చేస్తారు. లైటింగ్ వ్యూ అనేది చాలా బాగుండిద్ది. ఎన్ని ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అక్క. క్లైమేట్ చూడు, భలే ఉంది. చూడండి ఫ్రెండ్స్, గుడి చూపిస్తున్నాం. అదంతా అమ్మవారి కొండ మీద ఉన్న గుడి ఫ్రెండ్స్. అటు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఆ మధ్యలో కనపడేది ఫ్రెండ్స్ భవానీ ఐలాండ్. అక్కడికి మనం షిప్స్ లో కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మేము అక్కడికి వెళ్ళినప్పుడు లాక్ చేసి పెడతాం ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్, ఇల్లులు, చాలా ఇల్లులు కనిపిస్తున్నాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ క్లైమేట్ అనేది చాలా బాగుంది, చాలా కూల్ గా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, పెద్ద కొండలు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేస్తున్నాము. కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ దిగిపోతాం, భవానీపురం వస్తుంది. ఇక్కడ కుమ్మరపాలెం సెంటర్ అనేది నా స్కూల్, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఉండిద్ది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే హాస్టల్ కూడా ఉండిద్ది. ఫ్రెండ్స్ చూడండి, క్లైమేట్స్ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, కొండపైన ఇల్లులు కట్టేశారు. ఇది ఒక్క కొండే కాదు, అక్కడ చూడండి ఎదురుగా ఎన్ని కొండలు ఉన్నాయో. అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. కొండలను కూడా వదలట్లేదు ఫ్రెండ్స్ ఇల్లులు కట్టుకోవడానికి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం పొద్దున్నే ఈ టైం కల్లా మీరు సూర్యరశ్మి చూస్తూ ఉంటే, సూర్యరశ్మి మీ బాడీ తగిలితే డి విటమిన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది మీ బాడీ చాలా అవసరం. చూడండి కింద కూడా ఉంది, అవ్వండి కొండ ఉంది పెద్దగా పక్కన. ఇప్పుడు రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్, మేము రివర్స్ వస్తున్నాము. మనకి ఎడం వైపు కనకదుర్గ టెంపుల్ అనేది బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కింద నుంచి అయితే మనకి కృష్ణా బ్యారేజ్ వ్యూ కూడా కనిపిస్తుంది.
కొత్తగా బ్రిడ్జ్ చేసిన తర్వాత చాలా సింపుల్గా ఉంది. అటు వెళ్ళిపోవడానికి ట్రాఫిక్ లేకుండా చాలా క్లియర్గా ఉంది రోడ్ అంతా కూడా. చూడండి చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. చూడండి ఫ్రెండ్స్, స్కైలో అక్కడక్కడ ఆరెంజ్ కలర్తో సూపర్ ఉంది ఫ్రెండ్స్. స్కై మాత్రం ఇలా పొద్దున్నే స్కై చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని బళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి రోడ్ అంతా ఖాళీగా ఉండడం వల్ల. ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్తాం కదా ఫ్రెండ్స్, ఎదరికి వెళ్తాము. ఎదరికి వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీ పార్క్ వస్తుంది. ఫ్లైఓవర్ దిగేస్తున్నాము. ఇక్కడ చూసారా ఎదురుగా మనకి ట్రైన్ వెళ్ళే ట్రాక్ అనేది కనిపిస్తుంది చాలా క్లియర్ గా. వచ్చేసాం ఫ్రెండ్స్, డౌన్ కి వచ్చేసాం. బ్రిడ్జ్ వ్యూ అంతా కంప్లీట్ అయిపోయింది. అటువైపు కొండలు గోయింగ్, కొండలకి బాయ్ చెప్పేద్దాం. మనకి ఇప్పుడు ఎడం వైపు అయితే రాజీవ్ గాంధీ పార్క్ వస్తుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజీవ్ గాంధీ పార్క్ అనేది వ్లాగ్ చేస్తాము. అంటే వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి చూడడానికి కుదరదు కదా, ఇలా అయినా చూస్తారని మేము కూడా కొన్ని వ్లాగ్స్ చూస్తూ ఉంటాం. వేరే ప్లేస్లో ఉన్నాయి, అలాగా మీరు కూడా మా ఊర్లో చాలా చూడరు కదా, అందుకని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విజయవాడ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.